సత్యన్న గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు, రోజు కూడా సరిపోదు, దినం సరిపోదు. ఆయన గుండె లేని వాళ్ళ గుండె, నోరు లేని వాళ్ళ నోరు, ఆత్మ లేని వాళ్ళ ఆత్మ, వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, హార్ట్ ఆఫ్ ది హార్ట్లెస్, సోల్ ఆఫ్ ది సోల్లెస్. ఆయన పాట కూడా అంతే రాసింది. ఎట్లా రాసింది ఆయన గాయాలు తగిలితే, గుండె గాయమైతే, గుండె నుంచి రక్తం గారితే ఆ రక్తం పట్టుకొని శిరాలు కలంలో నింపుకొని పాట రాసింది. పూణె దగ్గర తన గుండె రక్తంతో రాసింది. అట్లా రాస్తే ఆయన గుండె గాయం మారిపోయింది. ఆయన కీనియా కవి ఎన్గూగి వాతియాంగో, తెలుగులో ఆయన ఎన్గూగి వాతియాంగో పాట ఎన్గూగి ఏమో పాట రాసింది, ఈయన అట్లా పాట ఎన్గూగిలాగా రాసింది. కీనియా కవి మొన్న చనిపోయిండు, నోబెల్ కూడా వచ్చింది. ఆయన పాడితే మాత్రం పాల్ రోప్సన్ లాగా పాడింది. ఆయనే పాట పాడింది. ఎన్గూగి పాల్ రోప్సన్ కలిస్తే సంగమరెడ్డి సత్యనారాయణ అయిపోయి. ఆయన చాలా జ్ఞానం ఎందుకు వచ్చిందంటే, చదువుకుంటే జ్ఞానం రాదు, ప్రపంచం తిరిగితే జ్ఞానం వస్తుంది. చాలా ప్రపంచం చూసిండు ఆయన. వరంగల్ అంటేనే పోరాటాలు కదా, అడుగడుగున పోరాటమే వరంగల్లో. ఆ పోరాటాలు చూసినందుకు ఆయన కంఠంలో ధిక్కార స్వరం ఉండేది, పాటలో ఉండేది. ఆయన ఒకటి కాదు, దళితులను అవమానించినందుకు ఆయన సంజీవ్ రెడ్డిని విమర్శిస్తూ గట్టిగా పాట రాసింది. తెలంగాణ కోసమే కాదు, సంజీవ్ ముఖ్యమంత్రి అయితే ఆయన ఎంత ఏడిపించింది. బ్రహ్మానంద రెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి, సంజీవ్ రెడ్డి కలిసి అది చక్రపాణి చెప్తే, కౌన్సిల్ చైర్మన్ కూడా చక్రపాణి, ఆయన ఇట్లా మాకు ధిక్కరించిండు, ఆయన ఏడిపించారు, అవమానించారు. ఆయన కుర్చీ మీద ఎడమకాలు పెట్టి, ఏంటి చూస్తున్నావేటి, ముఖ్యమంత్రి కుర్చీ మీద కాలు పెట్టి సంజీవ్ రెడ్డి ఆయన వస్తుంటే, ఏంటి చూస్తున్నావేటి, నీ కుర్చీ మీద కాలు పెట్టినామనా, ఎడమ కాలు పెట్టినామనా, నీ కుర్చీకి మా కుడికాలు అర్హతుందా, అట్లా అవమానిస్తే ఆ పాట రాసింది. సంజీవరెడ్డి మామ పాడేంగే పాయిజామా బందరికే కారునామా కోతి చేసిన రాని. ఇంకో పాట రాసింది ఆయన, ఉర్దూ తెలుగు కలిపి రాసేవాడు. ఇంకో పాట, సంజీవరెడ్డి మామ కైసాయ జమానా, ఈ పరిపాలన ఎట్టుంది రా సంజీవరెడ్డి మామ, ఉర్దూ తెలుగు కలిపి రాస్తాడు. రూపాయికి కిలో బియ్యం, కిలో రూపాయి అంటే చాలా ఎక్కువ అప్పట్లో ధర. రూపాయికి కిలో బియ్యం, దిన్మే హి దిక్త దయ్యం, పగట్టుకున్న దయ్యం కనిపిస్తాడు మీ పరిపాలన. అట్లా అద్భుతంగా రాసేవాడు ఆయన. ఆయన దళితుల పట్ల ఉన్నాడు, ఆదివాసులతో కలిసి ఉన్నాడు, గద్దర్తో కూడా ప్రతిసారి గద్దర్తో కలిసి ప్రయాణం చేసినాం. గద్దర్ అంటే ఎంత ఇష్టం ఉండేది. మలిద ఉద్యమంలో మేము గద్దర్ అందరూ మొదలు పెట్టినప్పుడు మాతోటే ఉన్నాడు. వరంగల్లోనే మొదలైంది కదా, హైదరాబాద్లో అన్ని చోట్ల మీటింగ్లోకి వచ్చింది. అన్ని చోట్ల కలిసి తిరిగాం, గద్దరు నేను ఆయన కలిసి తిరిగినాం. ఆయన ఇవన్నీ ఆయన ఎంత గొప్పోడు అనేది బయటికి రావాలంటే అంత సులభం కాదు. అది బయటికి రాకుండా చేస్తున్నారు. కుట్రలు కుహకాలు అనేకం కదా. పృథ్వీరాజు లేకపోతే అది బయటికి వచ్చేది కాదు. ఈజ్ వర్తీ సన్ ఆఫ్ వర్తీ ఫాదర్. యోగ్యుడైన తండ్రికి యోగ్యుడైన తనవి కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇంకా బయటికి తీసుకొని రావాలి. నేను ఎక్కువసేపు మాట్లాడాను కానీ ఆయన సంగమరెడ్డి సత్యనారాయణ ఇప్పటికి కూడా ఆదర్శం. ఆయన ప్రతిరోజు తలుచుకోవాలి. అక్క ఉన్నది ఇక్కడ, నేను చెప్తున్నా, పంచాయతీరాజ్ మంత్రి కాబట్టి, పంచాయతీ కాబట్టి ఆయన చెప్పేవాడు, పంచాయతీ వస్తే పంచాయతీలో లోకల్ ట్యాక్సెస్ ఉంటాయి, గ్రామంలో స్థానిక పనులు ఉంటాయి. మా ఊర్లో మీరు సబ్బు అగ్గిపెట్టి అమ్మేటప్పుడు లోకల్ ట్యాక్స్ మినహాయించి అమ్మండి, లేకపోతే వసూలు చేసిన ట్యాక్సులు మా గ్రామ పంచాయతీకి వెళ్ళండి. మాకే అందాలి, ఇంకా బయటికి ఎక్కకపోతాయి. ఇప్పటికి అక్కకు తెలుసు, ఆదివాసీ ప్రాంతాల్లో 50 షెడ్యూల్ అమలు అయిన ప్రాంతాల్లో, ముఖ్యంగా మేండాలేక గడ్చిరోలి జిల్లా, అక్కడ లోకల్ ట్యాక్స్ వసూలు చేయరు. చేస్తే కనుక ఆ గ్రామ పంచాయతీ మేండాలేకే దక్కాలి. మేండాలేక ఆదివాసీ అక్క కూడా ఒకసారి పోయి చూసేవాళ్ళ అక్క కూడా, మనం పోయిద్దాం మేండాలేక गढ़चिरौली गोंड विलेज आ ऊर राशि ఉంటుంది. दिल्ली में हमारा सरकार, मुंबई में हमारा सरकार, मेंढालेका में हम सरकार. గ్రామంలో గ్రామ పంచాయతీ అధికారం ఉండాలి, బయట వాళ్ళది ఉండొద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండొద్దు. ఇక్కడ కలెక్టర్ కోన్కి ఇస్తారు, కలెక్టర్కి అధికారమే ఉండదు, ఎస్పీకి అధికారమే ఉండదు, ఫారెస్ట్కి అధికారమే ఉండదు. మొత్తం గ్రామ సభ తీర్మానమే. ఆ గ్రామంలోకి పోవాలంటే ఇన్స్పెక్టర్ కానీ కలెక్టర్ కానీ ఆ గ్రామ సభకి వెళ్ళాలంటే ఆ గ్రామ సభ తీర్మానం ఉంటేనే పోయాలి.
అలా పర్మిషన్ ఇస్తూనే వెళ్ళాలి. అట్లా గ్రామ సభల్లో పంచాయతీరాజ్ చట్టం అట్లా అమలు చేయండి, చేస్తే బాగుంటుంది. నగరపాలిక గ్రామపాలిక చట్టాలు వస్తున్నాయి, ఆ చట్టాలు అమలైతే లేవు, అమలు చేయాలి. ఓడి పేరుతో ఈ రోజు మంచి అక్కనే చెప్తే, నేను చెప్తే కాదు, జియో పార్టీ రద్దు చేయాలని తీర్మానం అక్క ఉన్నది కాబట్టి, ఆమె ఉన్నది కాబట్టి ఆ జియో రద్దయింది. లేకపోతే ఆదివాసులు బతుకుతారా? ఈ రోజే రద్దయింది. అసలు ఆమె చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దానివల్ల ఎంత కష్టమో. ఆదివాసులు బతుకరు, ఓడి పేరు మీద చంపేస్తారు వాళ్ళు. అందుకని ఆదివాసి ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో, ఇతర గ్రామాల్లో గ్రామపాలికా చట్టం, నగరపాలికా చట్టం అమలు కావాలి. లోయ రాసింది, చౌకంబార 4 స్తంభాల ప్రభుత్వం రాసింది. మున్సిపాలిటీలు, గ్రామ సభలు, రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆ 4 స్తంభాల మీద ఉన్నది. ముఖ్యంగా కింద అక్కడ ఉన్న గ్రామ పంచాయతీలు కనుక దెబ్బతింటే, ఆ పిల్లలు ఆ స్తంభం నెరలు బాస్తే మొత్తం ప్రజాస్వామ్యం నెరలు బాస్తే ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది. కాబట్టి అక్క మీద కూడా పెద్ద బాధ్యత ఉంది. మొట్టమొదటి మీ అక్క మీరు ఏం చేసినా మేము ఏంటంటే నేను గుర్తురాకుంటాం, మీరు గట్టిగా చేయండి. ఆదివాసి ప్రాంతాల్లో 5th షెడ్యూల్ ఏరియాలో గ్రామ సభలకి అధికారం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. గ్రామ సభ తీర్మానం సుప్రీంకోర్టు తీర్పు కన్నా పార్లమెంట్ చట్టం కంటే శక్తివంతమైనది. కాబట్టి అది అమలు చేయండి. అక్క అధికారం ఉన్నప్పుడు 49 జీవో రద్దయింది కాబట్టి తక్కిన కూడా రద్దు కావాలి. ఆదివాసులకి ఫోన్ చేసి పూర్తిగా ఉండాలి. ఒక్క చిన్న విషయం చెప్తా, పోలవరం కడుతుంటే ఇటు 7 మండలాలు తెలంగాణ ఆంధ్ర కలిపేసింది, చాలా ఘోరం అది. ఇటు 7 మండలాలు, అటు 3 మండలాలు. అది తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, అది కోయిలు కొండలు. అక్కడ బాగా తెలుస్తుంది. వాళ్ళు మూలవాసులు, మనం బయట నుంచి వచ్చినారు. 2.5 లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారు. జగన్ R&R ప్యాకేజ్ లేదన్నాడు, చంద్రబాబు R&R ప్యాకేజ్ లేదన్నాడు, ఇక్కడ కేసీఆర్ లేదన్నాడు. మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు తెలియదు. ఎక్కడ పోవాలి వాళ్ళు? 2.5 లక్షల మంది అడవి వదిలిపెట్టి చచ్చిపోతారు. 2.5 లక్షల మంది ఆదివాసులు చంపే హక్కు ఎవరికి? ఏ పోలవరం? ప్రపంచమంతా డ్యాములు కూల్చింది. అమెరికాలో 2019 డ్యాములు కూల్చేసింది. ఇక్కడ ఏం జరుగుతున్నారు? చైనాలో మొన్న 369 డ్యాములు కూల్చేసింది. ఎందుకంటే నదులు నిరంతరం పారుతుండాలి. 70-80 ప్రాజెక్టుల బ్యాక్టీరియా వచ్చింది, చేపలు తెచ్చుకుంటున్నాయి, ఏళ్ళు తెచ్చుకుంటున్నాయి. 10 రోజుల నీళ్లు కొన్నది రాగం కదా, 70 ఏళ్ళ నీళ్ళు ఎట్లా తాగుతాం మనం? రోగాలు వస్తుంది, బ్యాక్టీరియా పెరుగుతుంది. అక్కడ కూర్చుంది, ఇక్కడ జరుగుతున్నారు, ఆదివాసులు చంపుతున్నారు. అందుకని జనాన్ని చంపొద్దు. చంద్రబాబు ఏం చేస్తున్నారు మనకు సంబంధం లేదు. మనం మాత్రం గట్టిగా ఉండాలి, పోరాటం చేయాలి. అక్కడ మీరు ఏం చేసినా సరే మేము ఉంటాం, నేను గుర్తు రాసుకుంటాం. మీరు గట్టిగా ఉండండి. గ్రామ సభల తీర్మానం, గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా గట్టి చేసుకున్నాం. మళ్ళీ పట్టణాలకు వలసొచ్చిన ప్రజలందరూ మళ్ళీ పల్లెలకు వలసిపోవాలి, గ్రామ పంచాయతీలు కడకలాడాలి. దానికోసం మీరు కూడుకోండి. అప్పుడు మనం అసలైన ఇవ్వాలి. ముచ్చట సత్యనారాయణ గారికి ఇచ్చినట్టు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్